హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ భోగి శుభాకాంక్షలండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. పండగ పేరుతో మూగజీవాలతో పందాలు కట్టడం అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. ఏదైనా తప్పు మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. పండగ అంటేనే అందరం కలిసి పిండి వంటలు వండుకొని ఆనందంగా జరుపుకోవాలన్నదే నా అభిప్రాయం. మన సంతోషం కోసం మూగజీవాలని బాధ పెట్టడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నా చిన్నతనంలో మా నాన్నగారు కూడా ఇంట్లో మాకు ఆవు ఉండేది. దానితో పందెం కట్టారు. అది 2 పందాలు గెలిచింది. సంబరంగానే పడ్డారు. 3వ పందెం గెలవలేక చనిపోయిందండి. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. మన ఇంట్లో పెంచుకున్నవైనా బయట నుంచి తీసుకొచ్చినవైనా వాటికి ప్రాణం ఉంటుంది కదండి. దయచేసి ఎవరు కూడా మూగజీవాలని హింసించే పందాలు కట్టకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం. ఇంకా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయండి. 4 రోజులు పోతే టీవీలో కూడా వస్తాయి. వాటి కోసం మనం ఎగబడ్డం, ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఎందుకండి? మనం ఏం చేసినా సరే సాయంత్రం అయ్యేసరికి మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుందని గుర్తుపెట్టుకోవాలండి. అందరూ పండగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.